హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చాలా రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్‌కి ఒక మైక్‌నైతే తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇన్నాళ్ళకి ఒక వైర్‌లెస్ మైక్‌నైతే నేను తీసుకోవడం జరిగింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లోంచి గ్రెనారో అనే కంపెనీ నుండి ఈ వైర్‌లెస్ మైక్‌నైతే నేను బై చేశాను. ఇది నాకు రూ. 2000 అయితే అయ్యింది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో మొత్తం ఈ వైర్‌లెస్ మైక్ ద్వారానే వస్తుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఈ మైకు. క్వాలిటీ ఎలా ఉందో మీరైతే చూసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్‌లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. రూ. 2000 బడ్జెట్‌లో ఇది మంచి మైక్ అనే చెప్పుకోవచ్చు. ఈ మైక్‌ని నేను అన్బాక్సింగ్ చేసి ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ రివ్యూనైతే ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ అయితే చేయండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆర్డర్ నాకు రావడానికి 3 డేస్ అయితే టైం పట్టిందండి. చాలా సెక్యూర్‌గా అయితే ప్యాక్ చేశారు బబుల్ ర్యాపర్‌తో. ఈ మైక్ యొక్క ప్రైజు ఫ్లిప్‌కార్ట్‌లో నేను తీసుకున్నప్పుడు 1900 అయితే చూపించిందండి. ఒక్కోసారి 2000 కూడా చూపిస్తుంది. 1900 ప్రైస్ రేంజ్‌లో ఇది చాలా మంచి మైక్ అనే చెప్పుకోవచ్చండి. 100 మీటర్ డిస్టెన్స్ వరకు అయితే దీని రేంజ్ అయితే ఉంటుంది. ఎటువంటి నాయిస్ అయితే లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్‌గా అయితే వాయిస్‌నైతే ఇస్తుంది ఈ మైకు. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా ఈ మైక్ ద్వారానే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. వీళ్ళు ఈ బాక్స్‌లో గ్యారంటీ కార్డు అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీరు ఈ వైర్‌లెస్ మైక్స్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో, ఎలాంటి ఇండికేటర్స్ చూపిస్తాయో ఇయన్నీ ఉంటాయండి. ఇదండి మెయిన్ ప్రొడక్టు. ఇది ఛార్జింగ్ కేస్‌తో అయితే వస్తుందండి. ఈ ఛార్జింగ్ కేస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి. పట్టుకోగానే మంచి ప్రీమియం ఫీల్ కూడా వస్తుందండి. మరీ అంత డెలికేట్‌గా అయితే లేదు. ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ అయితే మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఇండికేటర్ కూడా చూపిస్తుంది. మధ్యలో అయితే మీకు ట్రాన్స్‌మిటర్ ఉంటుంది. 2 సైడ్‌ల 2 మైకులుంటాయి. ఈ మైక్స్‌నైతే ఒకసారి మీకు తీసి చూపిస్తున్నాను. గ్రెనారో అనే లోగో అయితే ఉందండి. ఛార్జింగ్ కేస్‌లో పెట్టగానే అవైతే ఛార్జ్ అవుతే అవుతాయి. ఇక్కడ మీరు వన్ క్లిక్‌తో మీకు వీడియోలో వచ్చే నాయిస్‌నంతా మీరైతే క్యాన్సిల్ చేయొచ్చు. అక్కడ కనిపిస్తున్న యెల్లో బటన్ అయితే క్లిక్ చేస్తే, మీరు ఈ కేస్‌ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 40 అవర్స్ దాకా మీ మైక్‌నైతే యూజ్ అయితే చేయొచ్చండి. అలాగే ఈ డివైస్‌ని ఛార్జ్ చేయడానికి సి టైప్ ఛార్జర్ కూడా ఇచ్చారండి. మీ మొబైల్‌కి యూజ్ చేసే అడాప్టర్‌నైతే యూజ్ చేయొచ్చు. అలాగే 2 క్లిప్స్‌నైతే ఇచ్చారు మ్యాగ్నెటిక్ ఇవి. మీ వైర్‌లెస్ మైక్ అయితే వీటిని కనెక్ట్ అయితే చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూపిస్తాను. మీకు ఆల్రెడీ కేస్‌లో ఈ మైక్‌తో పాటు మ్యాగ్నెటిక్ హోల్డర్ అయితే ఉంటుంది. దీన్ని మీరు రిమూవ్ చేసుకొని, మీకిచ్చిన ఎక్స్‌ట్రా క్లిప్‌తో ఇలా మీరు క్లిప్ అసెంబుల్ అయితే చేసుకొని, మీ షర్ట్‌కయితే పెట్టుకోవచ్చు. ట్రాన్స్‌మీటర్‌ని మీ మొబైల్‌తో ఎప్పుడు ప్లగ్ ఇన్ చేస్తారో అప్పుడే ఇలా ఇండికేటర్ అయితే వస్తుంది. అలాగే మీ మైక్‌లో కూడా ఆ ఇండికేటర్ బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. అప్పుడైతే కనెక్ట్ అయినట్టు ఈ 2 డివైస్‌లు. నేను యూజ్ చేసేది మోటో G54. దీని వీడియో సెట్టింగ్స్‌లో మైక్ దగ్గర ఇలా ఎక్స్‌టర్నల్ అని పెట్టుకోవాలి. అంతే మీ మైక్స్ అయితే యూజ్ చేయడానికి రెడీగున్నట్టు. నేను ఈ మైక్‌ని కూడా బయటికి తీస్తాను. తీయగానే ఈ ట్రాన్స్‌మీటర్‌తో అయితే కనెక్ట్ అయితే అయితుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న యెల్లో బటన్ నొక్కితే మీకు వన్ క్లిక్‌తో మీ వీడియోలో వచ్చే నాయిస్‌నంతా క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ రివోక్ మోడు, నెక్స్ట్ మ్యూట్‌లోకైతే వెళ్తుంది. చూసారు కదండీ! ఈ గ్రెనారోకి సంబంధించిన వైర్‌లెస్ మైక్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడైతే దీని రేంజ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ దాని ట్రాన్స్‌మీటర్‌ని అయితే నా మొబైల్ ఫోన్‌కైతే సెట్ చేశాను. ఇప్పుడు ఈ వైర్‌లెస్ మైక్‌లో నార్మల్ మోడ్‌లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఫస్ట్ లైట్ వచ్చేసి నార్మల్ మోడు. నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న యెల్లో మార్క్‌ని అయితే క్లిక్ చేస్తే మీకు ఈ సెంటర్‌కి అయితే వస్తుంది లైటు. ఇదైతే ఎక్స్ట్రా నాయిస్ క్యాన్సిలేషన్ అండి. మీకు చుట్టూ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం ఆడియోనైతే క్లియర్‌గా అయితే పంపిస్తుంది మీ డివైస్‌కి. ఇంకోసారి దీన్ని క్లిక్ చేస్తే మీకు రివోక్ మోడ్ ఇది.
సాంగ్స్ ఎవరైతే పాడతారో వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. మనం నార్మల్ మోడ్‌లో డిస్టెన్స్‌లో వాయిస్ క్లియర్‌గా పంపిస్తుందో మన ఫోన్‌కి దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. ఎంత డిస్టెన్స్‌లో అయితే క్లియర్‌గా వినిపిస్తుందో. వీళ్ళు మెన్షన్ చేసేదైతే 100 మీటర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. రియల్ రేంజ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకిప్పుడు. మీరు ఇక్కడ కనిపిస్తున్న మ్యాగ్నెటిక్ క్లిప్‌నైతే ఇలా తీసుకొని మీ ఇక్కడ కాలర్‌కి అయితే సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు 2 మైక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు ఏదైనా షాప్ రివ్యూస్ కానీ వాళ్ళ సంబంధించిన ప్రోడక్ట్ కానీ ఎవరినైనా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఈ 2 మైక్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఒకటేమో మీరు యూజ్ చేస్తారు, ఒకటేమో షాప్ ఓనర్స్కి అయితే ఇస్తారు. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అయితే వెళ్ళి నేను ఈ మైక్ యొక్క క్వాలిటీ ఎలా వస్తుందో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్ మోడ్లో అయితే ఉందండి మన మైక్. దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే పెట్టి చూస్తున్నాను. అలాగే నేను కొంచెం బ్యాక్ కూడా మూవ్ అవుతున్నాను మన మొబైల్కి. క్వాలిటీ అయితే ఎలా వస్తుందో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంత డిస్టెన్స్లో కూడా దీని క్వాలిటీ ఎలా వస్తుందో మీరైతే చెక్ చేసుకోవచ్చు. వాయిస్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే వస్తుందో లేదో చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయితే వస్తున్నాయండి. క్వాలిటీ అయితే చూడండి. ఇంత దూరంలో ఉన్న ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు కదండి. అదే మనం వైర్ తోటి ఉన్న మైక్ని అయితే కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలం. ఇలాంటి వైర్లెస్ డివైజెస్లో మనం ఎక్కువ దూరం అయితే వెళ్ళి మన ఆడియోని అయితే మన డివైస్కి అయితే అందించగలం. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియజేయండి. అలాగే మీకు గనక ఈ డివైస్ గనక మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ మైక్ సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అక్కడి నుంచి అయితే మీరు బై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.